హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాపీ ప్రోగ్రామర్ యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఈరోజు మన వీడియోలో టెక్ న్యూస్తో పాటు ఇండియన్ ఇన్నోవేషన్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్గా. సో టెక్ రిలేటెడ్ ఇండియన్ హిస్టారికల్ ఈవెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా మొబైల్స్ మీరు వాడుతున్నారంటే వాటిల్లో ప్రోగ్రామ్ అనేది చేయబడింది. ఆ ప్రోగ్రామ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే బైనరీ కోడ్స్ యూజ్ చేసుకుని. సో బైనరీ కోడ్స్లో మనకి ఏవి ఉంటాయి? 0 and 1. సో జీరోని కనిపెట్టింది మన ఇండియనే గైస్, ఆర్యభట్ట గైస్. ఇతను 5th centuryలో జీరో అనేది కనిపెట్టారు. సో ఆ 0 and 1 యూజ్ చేసుకునే మన సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ రన్ అవుతున్నాయి. సో ఇది పెద్ద హిస్టారికల్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైర్లెస్ కమ్యూనికేషన్ గైస్. వైర్లెస్ కమ్యూనికేషన్ కనిపెట్టింది కూడా మన ఇండియానే, జగదీష్ చంద్ర బోస్. ఇతను కాంటెంపరీ రేడియో అండ్ వైర్లెస్ టెక్నాలజీ మీద ఇన్నోవేషన్ అయితే చేశారు. సో ఆ కమ్యూనికేషన్ యూజ్ చేసుకునే మన రేడియోస్లో కానీ లేదంటే మొబైల్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ టెలికమ్యూనికేషన్ అనేది బిల్డప్ అయింది. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పేస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అయినా మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ గైస్. ఇదైతే మనకి 20th century నుండి స్టార్ట్ అయింది. సో దీంట్లో మనకి ఆల్రెడీ చాలా మిషన్స్ అనేది సక్సెస్ అయితే అయ్యాయి అట్ లో కాస్ట్ వెన్ కంపేర్డ్ టు నాసా. సో ఇది కూడా మనకి బెస్ట్ అచీవ్మెంట్ అయిన ఇండియన్ హిస్టారికల్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. టెక్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్స్ మనం మాట్లాడుకోవాలి గైస్. కంప్యూటర్స్ లో రెవల్యూషన్ తీసుకొచ్చింది ద సింప్యూటర్స్. సో ఈ సింప్యూటర్ ట్రస్ట్ అనేది వీళ్ళు లో కాస్ట్ లో మనకి కంప్యూటర్స్ అనేది తీసుకురావాలని చెప్పి 2001లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకనే మనకి కాంపోనెంట్స్ కూడా తర్వాత మనకి లోయెస్ట్ కాస్ట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి ఈ కంప్యూటర్ కాంపోనెంట్స్. అలా నాట్ ఓన్లీ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మనకి లో కాస్ట్ లో తీసుకురావాలని చెప్పి వీలైతే ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బెస్ట్ అఫోర్డబుల్ పర్సనల్ ఆటోమొబైల్ అయిన టాటా నానో గైస్. ఇది 2008లో ఇది లాంచ్ చేశారు. ఇది బెస్ట్ అఫోర్డబుల్ కార్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇదైతే ఫెయిల్యూర్ కింద మన ఇండియన్స్ డిసైడ్ చేశారు. బట్ ఇదైతే ఒక మంచి ఇన్నోవేషన్ అండ్ మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. తక్కువ కాస్ట్లో మనకి బెస్ట్ అఫోర్డబుల్ కార్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఇది బెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిజిటల్ ఇండియా ఇనిషియేషన్. సో డిజిటల్ ఇండియా ఇనిషియేషన్ యూజ్ చేసుకుని మన గవర్నమెంట్ అయితే డిజిటల్ పేమెంట్స్ కానీ డిజిటల్ సర్వీసెస్, తర్వాత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అండ్ ఈ గవర్నెన్స్ అయితే తీసుకొచ్చింది ఆన్ 2015. సో అక్కడ నుండి మనకి డిజిటల్ ఇండియా అనేది స్టార్ట్ అయింది గైస్. సో 2016 నుండి మనకి యూపీఐ పేమెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ చాలా మంది యూపీఐ పేమెంట్స్ అనేది ఈజీగా చేసేస్తున్నారు, ఏటీఎంస్ కూడా వెళ్ళకుండా. సో ఇది కూడా మంచి హిస్టారికల్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు గైస్. మన నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆధార్ అండి గైస్. ఆధార్ బయోమెట్రిక్ ఐడీస్ అనేది మనకి 2019 స్టార్ట్ అయింది. UIDAI వీళ్ళైతే మనకి బయోమెట్రిక్ ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా రేషన్ కానీ సిమ్ కానీ లేకపోతే ఎనీ యాక్టివిటీ చేయాలన్నా మన ఆధార్ బయోమెట్రిక్ యాక్సెస్ అయితే అవుతుంది. సో అది కూడా ఒక మంచి ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు గైస్. సో అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో కూడా మనకి 1960s నుండి 1980sలో తీసుకొచ్చారు ద గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి. ఏదైతే అగ్రికల్చరల్ కోసం మనకి మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అండ్ అడ్వాన్స్డ్ ఇరిగేషన్ టెక్నిక్స్ అనేది తీసుకొచ్చారు. సో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి మంచి గుడ్ ప్రోడక్ట్ అనేది రావడం కోసం వీలైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇవైతే కొన్ని ఇన్ఫర్మేషన్ గైస్, ఇంకా చాలా ఉన్నాయి మన ఇండియాలో చాలా హిస్టారికల్ ఈవెంట్స్. ఇది చెప్పుకున్నట్టయితే మనకి బోల్డ్ లాగ్ అయిపోతుంది వీడియో. సో ఇప్పుడు మన టెక్ న్యూస్ కంటిన్యూ చేద్దాం గైస్. మన ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మోటరోలా తరపున గైస్. మోటరోలా మోటో G45 సిరీస్ ఈ మొబైల్ అనేది మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు ఆన్ August 21st, ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్ గైస్. ఇదైతే మనకి 3 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.5 inch 120Hz డిస్ప్లేతో వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం వేగన్ లేదా ఫినిషింగ్ తో వస్తుంది గైస్ ఈ మొబైల్. మనకి కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ OIS కెమెరా. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి డాల్బీ అట్మాస్, హై రెజల్యూషన్ ఆడియో, స్మార్ట్ కనెక్ట్ అండ్ 15 5G బ్యాండ్స్ తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అరౌండ్ 15,000 కి మనకి అవైలబుల్ గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ గైస్. సో ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆన్ August 21st. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే శాంసంగ్ తరపు నుండి శాంసంగ్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అనేది మనకి ఎక్స్పెండ్ చేస్తున్నారు గైస్. ఏదైతే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అట్ ప్రెసెంట్ మనకి శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ అండ్ శాంసంగ్ ట్యాబ్
ఎస్సీ సిరీసెస్ లో ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సామ్సంగ్ ఏ సిరీసెస్ చూసుకున్నట్టయితే మనకి A55, A54, A35 అండ్ A34 ఈ 4 డివైసెస్ కి మనకి ఆగస్ట్ 22 నుండి తీసుకురాబోతున్నారు గైస్ ఈ ఫీచర్ అనేది. ఏ సిరీసెస్ లో లాంచ్ అయిన తర్వాత మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్స్ లో కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్ అనేది ఫస్ట్ మనకి ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ ఫోన్స్ లో అయితే తీసుకొచ్చారు. సో ఇది ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ డివైసెస్ లో కూడా తీసుకొస్తారు గైస్. సో ఇదైతే మంచి ఇనిషియేషన్ అని చెప్పుకోవచ్చు సామ్సంగ్ తరపు నుండి. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ లో కూడా మనకి ఈ ప్రీమియం ఫీచర్స్ అనేది తీసుకొస్తున్నారు. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే ప్రోట్రానిక్స్ నుండి. ప్రోట్రానిక్స్ వాళ్ళు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొజెక్టర్ అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్. సో ఇదైతే మనకి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తో వస్తుంది. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 40 ఇంచెస్ నుండి 150 ఇంచెస్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్క్రీన్ సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ మీ డిస్టెన్స్ పెట్టుకునే దాన్ని బట్టి. ఈ ప్రాజెక్ట్ లో మనకి 4000 లూమినిక్స్ లెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్బిల్ట్ 5V స్పీకర్స్. ఇన్ ద బాక్స్ మనకి Android 11 తో వస్తుంది గైస్. అలాంగ్ విత్ దట్ మనకి ఓటీటీ అప్లికేషన్స్ కూడా దీంట్లో యాక్సెస్ అయితే అవుతాయి. అలాంగ్ విత్ దట్ క్రోమాకాస్ట్ అండ్ స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ ని కూడా ఇదైతే ఇంక్లూడ్ చేశారు. దీని ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అండర్ 14,000 కి అయితే తీసుకురావచ్చు గైస్. ఇదైతే అట్ ప్రెసెంట్ అమెజాన్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ రోజు నుండి అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఈ డివైస్ అనేది. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్ ఏలియన్వేర్ తరపు నుండి గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ అయిపోతున్నారు. 27 ఇంచ్ 4K గేమింగ్ మానిటర్. దీంట్లో మనకి 0.5 మిల్లీ సెకండ్స్ గ్రే టు గ్రే రెస్పాన్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ NVIDIA G Sync అండ్ వేసే అడాప్టివ్ సింక్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే మనకి డ్యూయల్ రెజల్యూషన్ మోడ్స్ అయితే తీసుకొస్తున్నారు. 4K రెజల్యూషన్ అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ మీరు స్విచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు గైస్. అట్ ప్రెసెంట్ మనకి ఇండియాలో సేల్స్ అయితే లేవు. సెప్టెంబర్ 12 నుండి అయితే మనకి ఈ గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ చేయొచ్చు. ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్లయితే OnePlus నుండి గైస్ OnePlus Buds Pro 3 TWS అనేది మనకి ఆగస్ట్ 20 నుండి అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్. TWS బాక్స్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి డైనో ఆడియో ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు గైస్. ఇదైతే మనకి 2 కలర్ వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది గైస్. మిడ్ నైట్ ఆపస్ అండ్ లూనార్ రేడియన్స్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఇంకా ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఇన్ ఫ్యూచర్ లో మీకు అప్డేట్ చేస్తాను. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్లయితే Acer తరపు నుండి గైస్. Acer మనకి AI పవర్డ్ క్రోమాబుక్ ని అయితే లాంచ్ చేసింది. క్రోమాబుక్ 14 అండ్ 15 అని చెప్పి. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి క్రోమాబుక్ 14 లో మనకి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ LCD ప్యానల్ తో వస్తుంది. 14 ఇంచ్ డిస్ప్లే. వెరాస్ క్రోమాబుక్ 15 లో మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ గైస్. టచ్ స్క్రీన్ అనేది మనకి సెలెక్టివ్ మోడల్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. 14 ఇంచ్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి బోత్ ఇంటెల్ అండ్ AMD వర్షన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వెరాస్ క్రోమాబుక్ 15 లో మనకి ఇంటెల్ తరపు నుండి 13th జనరేషన్ i7 ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు గైస్. బోత్ ద మోడల్స్ లో మనకి 16GB LPDDR5X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ 512GB NVMe SSD స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీంట్లో బిల్ట్ ఇన్ గూగుల్ జెమినీ AI ఫీచర్ అయితే తీసుకొచ్చారు. వెబ్ క్యామ్ చూసుకున్నట్లయితే మనకి 1080p 60fps సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకుని మన వీడియో రికార్డింగ్ లేదా కాల్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ టెంపోరియల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఈ వెబ్ క్యామ్ లో అయితే తీసుకొచ్చారు గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 53 Ah బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ ద డివైసెస్ లో. దీనిలో మనకి Wi-Fi 6E అండ్ Bluetooth 5.3 కనెక్టివిటీ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు గైస్. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ 36,000 పై అవైలబుల్ గా ఉంటుంది గైస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అఫీషియల్ స్టోర్స్ లో ఈ క్రోమాబుక్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే నాయిస్ తరపు నుండి గైస్ నాయిస్ బర్డ్స్ N1 Pro. ఈ TWS అనేది మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇదైతే మనకి 4 కలర్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉంటుంది. క్రోమ్ బ్లాక్, క్రోమా పింక్, క్రోమ్ గ్రీన్ అండ్ క్రోమ్ బీజ్. ఈ 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది గైస్. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం క్రోమ్ అండ్ మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది. కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్, అల్ట్రా లో లేటెన్సీ చూసుకున్నట్టయితే అప్ టు 40 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ, క్వాడ్ మైక్ ఫీచర్ విత్ ENC సపోర్ట్, కనెక్టివిటీ చూసుకున్నట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.3, డ్రైవర్ చూసుకున్నట్టయితే 11mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ TWS అనేది మనకి IPX5 రేటింగ్ తో వస్తుంది. ప్లేబ్యాక్ టైం చూసుకున్నట్టయితే మనకి 60 hours ప్లేబ్యాక్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇదైతే మనకి క్రోమ్ ఫినిషింగ్ తో వస్తుంది ఈ డివైస్ అనేది. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 1500 కి అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అఫీషియల్ స్టోర్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది గైస్ ఈ డివైస్ అనేది. ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్ ఈ డివైస్ అనేది. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే స్విగ్గీ నుండి గైస్. NPCI వాళ్ళు స్విగ్గీలో మనకి UPI పేమెంట్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో
నెక్స్ట్ టైం మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా గ్రాసరీస్ కానీ ఏమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు స్విగ్గీ నుంచి కూడా మనకి యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. వేరే ఎనీ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ పేటిఎం, ఫోన్పే వీటిల్లోకి వెళ్ళి ఫోన్పే చేయవలసిన లేదు, డైరెక్ట్గా స్విగ్గీలోనే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఫీచర్ నేను ఇక్కడ డిస్ప్లేలో మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఇన్ కేస్ మీకు ఈ ఫీచర్ వద్దు అనుకుంటే డీలింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఈ ఫీచర్ యూజ్ చేసుకుని మనకి పేమెంట్ టైం డ్యూరేషన్ అనేది తగ్గిస్తున్నామని చెప్పి స్విగ్గీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇదైతే మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసెస్లో అయితే తీసుకొచ్చారు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఐక్యూ అండి గైస్. ఐక్యూ తరపు నుండి ఫస్ట్ టీడబ్ల్యూఎస్ అనేది మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళైతే కమింగ్ సూన్ అని చెప్పి ట్వీట్ చేశారు గైస్. ఈ టీడబ్ల్యూఎస్ అనేది మనకి August 21 అలాంగ్ విత్ ఐక్యూ Z9S Proతో తీసుకొస్తున్నారు. ఇంకా కంపెనీ తరపు నుండి మనకి డీటెయిల్స్ అయితే రాలేదు గైస్. ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్లయితే వి తరపు నుండి గైస్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గా వివోలో మనకి రీఛార్జ్ ప్లాన్స్ లో కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. వాటి యొక్క ఆఫర్ ప్రైజెస్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను గైస్, చూడండి. ఈ ఆఫర్ అనేది మనకి August 13 నుండి August 20 వరకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ వి యూజర్స్ అయితే మీరు ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. ఇదైతే ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్స్ మాత్రమే గైస్ ఈ ఫీచర్ అనేది. అంతే గైస్, ఇక్కడతో టెక్ న్యూస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అపి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.